సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళు సార్ వీళ్ళే లాక్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సార్ నమస్తే సార్. సార్ సార్ హలో 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 ఏంటి సార్, ఎవరని తెలుస్తుందా? తెలీదు, కానీ అర్థమైంది. నైస్. అయితే ఫోటో ఫ్రేమ్ చూసుంటారు కదా, దాని పగలగొట్టి తీసిన మెడలే ఇప్పుడు మీ పాకెట్ లో ఉంది. వినడానికి ఎంతో బాగుంది కదా. అందరూ మీరు లేజీ అని చెప్తున్నారు, కానీ నాకలా అనిపించలేదు. ఎంత ఫాస్ట్ గా కేసు మూవ్ అవుతుంది. ఇది ఇలాగే వెళ్తే మనం తొందరలో మీట్ చేస్తామేమో. చాలా జాలీగా ఉంటున్నావే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం జాలీగానే ఉంటుంది సార్. ఆహా, నువ్వు ఆకాశంలో ఎగిరే గాలిపటం ఎంతో దూరంలో లేదు రాజా. దారాన్ని పట్టుకుని అలా లాగానంటే వెంటనే వచ్చి నా చేతిలో చిక్కుకుంటావు. ఇక్కడ నువ్వు వదిలేసిన ఎవిడెన్స్ అన్ని విషయాలు నాకు చెప్పింది. నాకు నచ్చిన వాళ్ళని చూడాలంటే నా హృదయం కొట్టుకుంటుంది, అలాగే కొట్టుకుంటది. అలా కొట్టుకునే వాళ్ళు చూడాలని నాకు చాలా ఇష్టం. సార్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఆ నెంబర్ని ట్రేస్ చేయమంటారా? చెప్పించాలే గానీ ఆ సిమ్ చెత్తలో కలిసిపోయి ఉంటది. అనా పిలిచారు? ఆ శ్రావణి పేరెంట్స్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా, ఆ స్టేషన్ ఫుటేజ్ నాకు కావాలి, దొరికితే చూడాలి. ఓకేనా, వెళ్ళి చూస్తాను. సార్, ఏంటి తిరుమల? ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చారు సార్. లోపలికి రమ్మనండి. లోపలికి రండి. నమస్కారం సార్. రండి కూర్చోండి. సార్ మేము శ్రావణి పేరెంట్స్. తెలుస్తోంది, మీడియా మొత్తం మీ మీదే కదా ఫోకస్. అవును, ఇన్ని రోజు నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, మిమ్మల్ని అడిగేది, చనిపోయింది మీ అమ్మాయి కదా, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మా అమ్మాయే. ఏంటి సార్ మీ ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి, అప్పుడే కదా ఏం జరిగిందో మాకు తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ సుందర్ చనిపోయిన కేసు ఏమైంది? హలో సార్, మీ వైఫ్కి ఏమన్నా కొంచెం, నేను ఆవిడ ఏం అడిగానో ఆవిడ నాకేం చెప్తున్నారు? చనిపోయింది మీ అమ్మాయి, తనని రేప్ చేసి కాల్చి బూడి చేశారు. అసలే మేము బాధలు. ప్లీజ్ సార్, మా అమ్మాయి ఎలా చనిపోయిందో మాకు తెలుసు. మీరు చెప్పండి, ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఏమైంది? ఇన్స్పెక్టర్ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఓ తిరుమల, వీళ్ళు ఇక్కడే ఉండాలి.
నేను చెప్పేంత వరకు మీ ఇద్దరు నా కస్టడీలోనే ఉండాలి. అర్థమైందా? ఇన్స్పెక్టర్ కేసంట.